ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మీరందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ అన్ని మేము తప్పుగా చూస్తున్నాము. మీకోసం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ దినము విశ్వాసం కోసం ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యోబు జీవితంలో ఉన్నవన్నీ పిల్లలను సైతం ఒకేసారి కోల్పోయినప్పటికీ నాకెందుకు ఈ బాధని ఇచ్చావు అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఈ బాధ నాకే ఎందుకు దయచేస్తావు, నా జీవితంలోనే నాకే ఎందుకు ఇలా జరగాలి, నేను స్తుతించాను కదా అని అనలేదు. కానీ యోబు 1:21 ఈ మాట ఉంది. ఏమనంటే, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. శ్రమలో కూడా యోబు ఎంతో విశ్వాసంతో నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు అని స్తుతి చెల్లించేవాడిగా ఉన్నాడు. నాకు అన్యాయం చేస్తావు అని ఒక మాట కూడా అనలేదండి. ఈరోజు మన పరిస్థితులు కానీ మనకి శ్రమకాలం వచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా తోటి వారందరూ చాలా బాగున్నారు కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. ఆత్మీయ జీవితంలో మనము యోబు వలె విశ్వాసం కలిగి ఉండాలని ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.